ఈ ప్రదేశంలో ఉచిత అన్నదానంతో పాటు ఉచిత వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 15 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి రావడంతో చాలామంది అలసిపోయి ఉన్నారు. అందుకే ఇక్కడ భోజనం చేసి కొంత సమయం సేద తీరుతున్నారు. ఈ పెద్దగా ఉన్న కొలను స్నానాలు చేయడానికి వాడుతుండగా ఈ పక్కన ఉన్న చిన్న కొలనులో నీటిని తాగడానికి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుంచి దామర్లకుంట అనే గ్రామానికి చేరుకోవడానికి 8 కిలోమీటర్ల పైగా దట్టమైన అడవిలో కొండలను ఎక్కుతూ ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దట్టమైన అడవిలో ఇలాంటి పెద్ద బండరాలను పేర్చి మెట్లు నిర్మించడం ఆశ్చర్యం కలిగించే విషయం.